న్యూస్ చూస్తున్నాం. తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం కేసులో అరెస్టులు వివాదాస్పదమవుతున్నాయి. ఈ నెల 14న పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద జరిగిన దాడుల కేసులో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా అవి అక్రమ అరెస్టులని బాధిత కుటుంబ సభ్యులు రోడ్డెక్కుతున్నారు. ఈ కేసులో గడ్డకిందపల్లికి చెందిన ఎద్దుల భాస్కర్ రెడ్డి, శ్యామ్ శివారెడ్డిని నిందితులుగా అరెస్ట్ చేశారు. అయితే తమ వారిని అనవసరంగా అరెస్ట్ చేశారని గడ్డకిందపల్లికి చెందిన బాధితుల కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. పోలీసులకు విజ్ఞప్తి చేశామని, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. కాగా అక్రమ అరెస్టుల విషయంలో పలువురు బాధితుల కుటుంబ సభ్యులు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఇక ఇదే విషయమై పులివర్తి నానిని కలిసి దాడిలో తమ వారు పాల్గొనలేదని వివరించారు బాధితుల కుటుంబ సభ్యులు. అరెస్టుల విషయంలో పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ చేయకుండానే హడావిడిగా అరెస్టు చేశారంటున్నారు. మరోవైపు పులివర్తి నాని సైతం దాడుల్లో పాల్గొన్న వారిలో తనకు నలుగురు తప్ప మిగతా వారు ఎవరూ తెలియదని స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో పోలీసులు ఎన్నికల కమిషన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి అమాయకులను కేసుల్లో ఇరికించారా? అసలైన దోషులను అరెస్టు చేసే సమయం లేదా, లేక మరేదైనా జరిగిందా? గడ్డకిందపల్లి గ్రామం నుంచి మా ప్రతినిధి దామోదర్ మరిన్ని వివరాలు అందిస్తారు. మరింత సమాచారం మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, పులివర్తి నానిపై జరిగిన దాడి కేసులో ఆయనేమో నలుగురు మాత్రమే తెలుసు, మిగిలిన వారు తెలీదు అంటున్నారు. అయితే అరెస్ట్ చేసిన వారి కుటుంబ సభ్యులు కూడా ఆయనను కలిసి వివరించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రాధిక, 14వ తేదీ మధ్యాహ్నం 3 గంటల సమయంలో పులివర్తి నానిపై పద్మావతి మహిళా యూనివర్సిటీ రిజిస్టర్ ఛాంబర్ ఆపోజిట్గా ఉన్న ఆవరణంలో దాడి జరిగింది. ఈ దాడికి సంబంధించి వైసీపీ నాయకులు ఏదైతే రామచంద్రపురం మండల జడ్పీటీసీ భర్త అయిన భానుప్రకాష్ రెడ్డితో ఆధ్వర్యంలో, అదేవిధంగా ఏదైతే గణపతి రెడ్డి సర్పంచ్, వీరు ప్రముఖంగా దాడికి నేతృత్వం వహించారు. ఈ దాడిలో వాళ్ళు సుత్తితో ఏదైతే నానితో దాడి చేయబోయారు. ఈ సందర్భంలో నాని గన్మ్యాన్ కాల్పులు జరపడం వల్ల నాని ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఆ సమయంలో సుధాకర్ రెడ్డి అనే ఒక ఏదైతే దాడికి పాల్పడ్డ వ్యక్తికి బుల్లెట్ తూటా కూడా తగిలింది. అతను ప్రస్తుతం చెన్నైలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పరిస్థితి. మొత్తం మీద అయితే ఈ దాడికి సంబంధించి అమాయకులను అరెస్ట్ చేశారన్న విషయాన్ని మనం 15వ తేదీనే బ్రేక్ చేశాము. ఏదైతే తిరుమలకు సంబంధించిన హ్యాకర్స్ నలుగురిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ విషయం మీద ఆ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. వారి కుటుంబ సభ్యులు అటు కోర్టుల చుట్టూ, అదేవిధంగా ఎస్పీ కార్యాలయాల చుట్టూ, మీడియా చుట్టూ తిరుగుతున్నారు. అయితే ఈ కేసులో మరో ట్విస్ట్ ఉంది. వైకాపా సానుభూతి పరులైనప్పటికీ ఆ దాడి జరిగిన రోజు ఆ ప్రదేశంలో లేని గడ్డకిందపల్లి, రామచంద్రాపురం మండలం గడ్డకిందపల్లి గ్రామానికి చెందిన 2 యువకులను కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిలో భాస్కర్ రెడ్డి, ఎద్దుల భాస్కర్ రెడ్డి, కె సాంబశివారెడ్డి, వీరికి సంబంధించి కూడా ఆధారాలు కూడా సమర్పించారు. ఏదైతే వీరు ఆ సమయంలో ముఖ్యంగా అటు గొడవ జరిగిన సమయంలో ఏకంగా వారు ఎక్కడెక్కడ ఉన్న విషయాలు, ఎక్కడెక్కడ తిరిగినది గూగుల్ మ్యాప్తో సహా ఇచ్చారు. అదేవిధంగా వారు ఎల్ఐసి ఆఫీస్లో ఉన్నారు, మందులు కొనుగోలు చేశారు. దానికి సంబంధించి సీసీ ఫుటేజ్కి సంబంధించి కూడా అధికారులకు ఇచ్చారు. దీన్ని ఒరిజినల్ సీసీ ఫుటేజ్ను కూడా సేకరించి తమకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. ముఖ్యంగా మనం చూడవచ్చు, ఇక్కడ వీరిద్దరు, ఒకరు భాస్కర్ రెడ్డి భార్య అయితే ఇంకొకరు సాంబశివారెడ్డి భార్య. భాస్కర్ రెడ్డి భార్యకు సంబంధించి వీరంతా ఇక్కడ ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే తమ భర్తను అన్యాయంగా అరెస్ట్ చేశారని వీరు అంటున్నారు. అమ్మ, అసలు ఏం జరిగింది? మీ ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు? కనీసం ఎప్పుడు పట్టిపోయారు పోలీసులు? సార్, సాంబశివారెడ్డి భార్య చెప్పండి. మాది రామచంద్రాపురం మండలం, అనుప్పల్లి పంచాయతీ, తిరుపతి జిల్లా. మా ఊరు గడ్డకిందపల్లి గ్రామం. నా పేరు రోహిణి, మా ఆయన పేరు సాంబశివారెడ్డి. ఆ రోజు గొడవ జరిగిన రోజు మా ఆయనకి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఆయన ఇది బ్లడ్ టెస్ట్కి అనేసి తిరుపతికి వెళ్ళున్నాడు. తిరుపతికి వెళ్ళి మధ్యాహ్నంకంతా ఇంటికి వచ్చేసినారు. ఇంటి దగ్గరే ఉన్నారు. ఆ గొడవకి మాకు ఎటువంటి సంబంధం లేదు. కానీ పోలీసులు వచ్చి, రామచంద్రపురం పోలీసులు వచ్చి విచారణ కోసం అనేసి తీసుకెళ్ళిన తర్వాత ఈవినింగ్ అంతా పంపిస్తామని చెప్పారు. సరేలే అనేసి ఆ రోజు నైట్ చూసాము. మళ్ళీ మరుసటి రోజు చూస్తే వెంటనే టీవీలలో వచ్చినాయి. వచ్చిన తర్వాత చూస్తే
ఇది ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి మీరు అడిగారా ఎస్పీని అడిగితే ఏం చెప్పారు? ఎస్పీని అడిగినాం సార్. ఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళి మా దగ్గర ఉండే ఎవిడెన్స్ అన్నీ తీసుకెళ్ళి సార్కి చూపించినాం. సార్కి చూపించిన తర్వాత సార్ అన్నీ పరిశీలించి మళ్ళీ డిఎస్పీ సార్కి పంపించారు. ఆ డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళినాం నిన్న. డిఎస్పీ సార్ ఏమనుకొని ఇవన్నీ చూసి సిఏ సార్ దగ్గర ఇచ్చారు. ఆ సార్ ఏమంటే నేను రేపొచ్చి అవన్నీ చూసి మీకు న్యాయం చేస్తానని చెప్పినారు సార్. అమ్మ మీరు చెప్పండి అమ్మా, అసలు మీ ఆయన ఆ రోజు ఎక్కడున్నాడు, అసలు ఎందుకు పోలీసులు పట్టుకున్నారనే విషయం మీ ఆయనకు తెలిసిన గొడవలో మీ ఆయన ఏమైనా పాల్గొన్నాడు? లేదు సార్, మా ఆయనకి ఈ గొడవలకి ఎటువంటి సంబంధం లేదు. ఆయన ఆ రోజు తిరుపతిలోనే ఉన్నారు సార్. అంటే రోజు వారి కార్యక్రమాల నిమిత్తం మా అవసరాల కోసం తిరుపతికి వెళ్ళారు. మేము హోమ్ లోన్ పెట్టాము, దానికి సంబంధించిన ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఎల్ఐసి ఆఫీస్ దగ్గరికి వెళ్ళి తర్వాత మా పాపకి హెల్త్ ఇష్యూ వల్ల మెడికల్ తీసుకొని వచ్చారు సార్. ఆ తర్వాత మళ్ళీ ఆయనకి హెల్త్ ఇష్యూ వల్ల అక్కడ ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకున్నారు సార్. ఆ రోజు 15వ తేదీ అక్కడ 14వ తేదీ అక్కడ ఉన్నారు సార్. తర్వాత ఇంటికి వచ్చేసారు. 15వ తేదీ మార్నింగు రామచంద్రాపురం మండలం పోలీసులు ఇంటికి వచ్చి విచారణ చేస్తాము, ఇలా మీకు దానికి ఏ సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చి పంపించేస్తాము అని మాకు చెప్పి మా ఆయన్ని ఇలా తీసుకెళ్లారు సార్. మీరు దీని మీద న్యాయపరమైన పోరాటం చేస్తున్నారు, లేకపోతే పోలీసులు మీకు న్యాయం చేస్తారని అనుకుంటున్నారు? ఖచ్చితంగా అనుకుంటున్నాం సార్. కమిషనర్ సార్ ఈరోజు వచ్చి విచారణ చేసి మీ సాక్ష్యాలన్నీ వెరిఫై చేసి అన్ని సాక్ష్యాలు సేకరించారు కదా, మేము సేకరించవలసినవి సేకరించి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము అని చెప్పారు సార్. మేము కూడా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. మీ ఆయన ఏం పని చేస్తారు? ఇక్కడ కోవా ఫ్యాక్టరీ, మాకు ఓన్ ఫ్యాక్టరీ ఉంది సార్. ఫ్యాక్టరీలో పనిచేసి ఫ్యాక్టరీకి సంబంధించి ఫ్యాక్టరీ దగ్గరే ఉంటారు. ఆ రోజు అవసరాల కోసం తిరుపతికి వెళ్ళారు సార్. ఏమన్నా గొడవలో పాల్గొన్నట్టు వెళ్ళాడేమో? మీ ఆయన పూర్తిగా వైసీపీ లీడరే కదా? లేదు సార్, అలా అంతా వెళ్ళలేదు సార్. అలా ఆ రోజు తిరుపతిలో ఉన్నారు. దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు అన్నీ మా దగ్గర ఉన్నాయి సార్. అవన్నీ మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర సమర్పించాము. ఆ తర్వాత ఎస్పీ గారి ఆఫీస్ దగ్గర సమర్పించాను సార్. వాళ్ళు కమిషనర్ సార్కి అప్పగించారు సార్ ఈ కేసుని. అంటే ఈ సాక్ష్యాధారాలన్నీ సమర్పించి వీటిని అన్నిటిని వెరిఫై చేసి వాళ్ళకి న్యాయం జరిగేటట్టు చూడండి అని చెప్పారు. కమిషనర్ గారు ఈరోజు వచ్చి మేము అన్ని సాక్ష్యాలని అన్ని వెరిఫై చేసి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తామని చెప్పారు సార్. మాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం సార్. సామాన్యులుగా మేము సేకరించదగినన్ని అన్ని సాక్ష్యాధారాలు సేకరించి వాళ్ళకి సబ్మిట్ చేశాం సార్. ఇక పోలీసులే మాకు న్యాయం చేయాలి. ఒకవేళ మాకు న్యాయం జరగని పక్షంలో మేము కుటుంబ సమేతంగా ఆత్మహత్య చేసుకోవడానికి కూడా వెనుకాడం సార్. దీనికి ఖచ్చితంగా పోలీసు బృందమే దానికి బాధ్యత వహించాలని మేము కోరుకుంటున్నాం సార్. అయితే మీరు చెప్పండి, మీరు ఇక్కడ వైసీపీలోనే ఉంటారా? అసలు మీ గ్రామంలో ఇంతకుముందు ఏమైనా పార్టీ గొడవలు ఉన్నాయా? లేవు సార్, గొడవలు ఏమీ లేవు. మా భాస్కర్ రెడ్డి, మా కొడుకు భాస్కర్ రెడ్డి ఆ రోజు తిరుపతికి పోయినాడు. తిరుపతి నుంచి వచ్చినాడని సాక్ష్యాలు అన్ని సేకరించి కలెక్టర్ ఆఫీస్కి వచ్చినాము. కలెక్టర్ ఇప్పుడు పాలిటిక్స్లో లేడు మీ కొడుకు? లేదు సార్, గొడవలకు మాకు ఎలాంటి సంబంధం లేదు సార్. అసలు పార్టీకి మాకు కూడా సంబంధం లేదు సార్. కేవలం పార్టీ సానుభూతి పరులుగానే ఉన్నాము, కేవలం తమను కావాలని ఈ కేసులో ఇరికించారని కూడా వీరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే ఈ కేసుకు సంబంధించి అన్ని ఏదైతే అటు భాస్కర్ రెడ్డి కానీ సాంబశివరెడ్డి కానీ ఎక్కడెక్కడ ఉన్నదో పూర్తి స్థాయిలో ఆధారాలు అటు గూగుల్ మ్యాప్తో సహా ఆధారాలతో సమర్పించాం. వీటిపైన విచారణ చేసి తమకు న్యాయం చేయాలని ఈ కుటుంబ సభ్యులిద్దరూ కోరుకుంటున్న పరిస్థితి. ఓవర్ టు స్టూడియో. థ్యాంక్ యూ దామోదర్.